నమస్కారాలు. ఈరోజు గోపవరం గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డు మెంబర్లు ఈరోజు 6 మంది తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వారందరూ ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోపవరం పంచాయతీలో చూస్తే ఎన్నికల్లో కౌంటింగ్ సందర్భంగా గోపవరం అచ్చద్దమారం చేపడమనమ్మా గోపవరంలో అత్యధిక ఓట్లు రావడం జరిగింది తెలుగుదేశం పార్టీకి. అప్పటి నుంచి కూడా వీరందరూ తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది. గతంలో 10 సంవత్సరాల కాలం నుంచి ఉండబడిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏమాత్రం అభివృద్ధి జరగడమే కాకుండా అందరూ సర్పంచులు చాలా వరకు కొంత డబ్బు అధికారులు దుర్వినియోగం చేయడం జరిగింది. ఒక పంచాయతీ సెక్రటరీని పట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకునే దానికోసం ఎమ్మెల్యే గారు అవకాశం ఇచ్చినారు. అతను ఏదో గురుమోహన్ అనే ఒక అతను పెట్టుకొని లక్షల రూపాయలు దోపిడీ చేసినారు. ఈ సందర్భంగా పంచాయతీ ఇదే మాదిరిగా అయితే మనం పూర్తిగా నష్టపోయి అభివృద్ధి కార్యక్రమాలు జరగవు అనే ఉద్దేశంతో వీరందరూ కూడా మాట్లాడుకొని తెలుగుదేశం పార్టీలోకి చేరేదానికి వాళ్ళందరూ వారంతకు వారు రావడం జరిగింది. కాబట్టి మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వారి రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలకు ఆ ప్రాంతంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఇప్పటికే కొన్ని హౌసింగ్ బోర్డులు కానీ భవిష్యత్ కళలు కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టి చేసినాం. నేను ఉండబడిన ఈ మిగతా 4.5 సంవత్సర కాలంలో గోపవరం పంచాయతీలో పూర్తిగా డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు పూర్తి స్థాయిలో పూర్తిగా చేస్తానని మీ అందరి సమక్షంలో వారికి తెలియజేస్తున్నాను. వారు కూడా మాకు అభివృద్ధి కావాలా, మేము మా పిల్లలము ఈ అభివృద్ధి కావాలా, మాకు మా ఇంటి ముందర అన్ని రకాలైన వసతులు చేకూరాలా, మేము ఆరోగ్యంగా ఉండేదానికి మీరు ఏం చేస్తారో చేయమని వాళ్ళు అడుగుతున్నారు. తప్పనిసరిగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రాంతంలో చేస్తాము. వారి రాకను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరికీ భవిష్యత్తులో వాళ్ళు ఎవరన్నా రాని వారు అందరూ వచ్చినప్పుడు వారి సొంత సమస్యలు కూడా పరిష్కరించేదానికి నేను ఎల్లవేళలో వాళ్ళకి అందుబాటులో ఉంటాను. మా పార్టీ చెప్తుంటుంది, నాకు చెప్తుంది, మీరు గ్రీవెన్సెల్లు ప్రతి శనివారం నిర్వహించండి అని చెప్తా అంటారు. 365 రోజులు ఉంటే 360 రోజులు నేను గ్రీవెన్సెల్లే. నేను ఎక్కడ పోతున్నాను, పోతే విజయవాడ పోతా, ఏదో 2-3 రోజులు ఎప్పుడన్నా పోతే హైదరాబాద్ పోతా, ఇంకా వేరే కార్యక్రమాలు ఏమి లేవు. కాబట్టి నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటాననే ఒక ఆలోచనతోనూ మేము పోయి ఏమడిగినా కూడా న్యాయబద్ధమైన సమస్యకు ఆయన పలుకుతాడనే ఒక మంచి ఆలోచనతో ఈ గోపవరం వార్డు మెంబర్లందరూ వీళ్ళందరూ ఈ వచ్చి చేరేదానికి సుముఖత వ్యక్తం చేసి ఈరోజు రావడం జరిగింది. వారిని పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అందరూ కూడా ఇక్కడే కాదు, కొంతమంది కౌన్సిలర్లు కానీ కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం, జనసేన బీజేపీ కలిసిన కూటమి ప్రభుత్వం అయితేనే కేంద్ర ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది కాబట్టి మాకు సాయం జరుగుతుంది, మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళందరూ వచ్చి పార్టీలో చేరేదానికి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో అన్ని రకాల సహాయ సహకారాలు మేము వారికి అందిస్తామని తెలియజేస్తున్నాం.